బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గవర్నర్తో తెలంగాణ విద్యాశాఖ అధికారులు భేటీ అయ్యారు. నరసింహన్ను కలిశారు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, అలాగే ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్. ఇంటర్ ఫలితాలపై సీఎం సమీక్ష అనంతరం వీరిరువురు గవర్నర్తో భేటీ అయ్యారు. జరిగిన సంఘటనను గవర్నర్తో చర్చిస్తున్నారు. సాయంత్రం గవర్నర్తో భేటీ అయ్యారు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, అలాగే ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్. ఇంటర్ ఫలితాలపై సీఎం సమీక్ష అనంతరం గవర్నర్తో భేటీ అయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ గొడవలు, అలాగే ఈ టెన్షన్ వాతావరణానికి సంబంధించి, ఇంటర్ బోర్డులో జరుగుతున్న ఈ అవకతవకలకు సంబంధించి చాలామంది కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో సీఎం సమీక్ష అనంతరం వీరిరువురు గవర్నర్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గవర్నర్ నరసింహన్తో తెలంగాణ విద్యాశాఖ అధికారులు భేటీ అయ్యారు. నరసింహన్ను కలిశారు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, అలాగే ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్. ఇంటర్ ఫలితాలపై ముఖ్యమంత్రితో సమీక్ష అనంతరం వీరిరువురు గవర్నర్తో భేటీ అయ్యారు. పూర్తి అప్డేట్స్ మా రిపోర్టర్ రాములు అడిగి తెలుసుకుందాం. రాములు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. ఏదైతే ఇంటర్ ఫలితాల వివాదంపై ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు 2 గంటల పాటు నిర్వహించిన ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, తర్వాత విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారుడు, ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ తో పాటు సీఎంఓ కార్యదర్శులు భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి కూడా అటెండ్ అవ్వడం జరిగింది. గత 2 రోజులుగా విద్యార్థులు చెందిన ఆందోళన, వారి తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళనతో పాటు రాజకీయ నాయకులు, విద్యా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ తీరును తప్పుపడుతున్న విషయం తెలిసిందే. విద్యాశాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించి ఉచితంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ కూడా తక్షణమే చేయాలి, వీలైనంత త్వరలో ఆ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి పూర్తిగా న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. దాంతో పాటు ప్రస్తుతం ఉన్న ఇంటర్ బోర్డు కార్యదర్శి పరీక్షల నిర్వహణ, ఇది సప్లిమెంటరీ పరీక్షలు ఇవన్నీ కూడా అతని నుంచి అశోక్ కుమార్ నుంచి జనార్దన్ రెడ్డికి అప్పగిస్తూ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మరోవైపు ప్రైవేట్ ఏదైతే సంస్థకి ఇచ్చామో ప్రైవేట్ స్వతంత్ర సంస్థలకు ఇస్తున్నప్పుడు కొంచెం మరోసారి పరిశీలించాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర సమీక్ష అనంతరం గవర్నర్ పిలుపు మేరకి విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ ఇద్దరు కూడా రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ కు సమీక్ష జరిగిన డీటెయిల్తో పాటు ఓవరాల్ గా 2-3 రోజులుగా జరుగుతున్న ఆందోళన పైన నివేదిక ఇచ్చేందుకు వాళ్ళు వెళ్ళే చెప్తారు. ప్రస్తుతం సచివాలయంలో విద్యాశాఖ అధికారులు మొత్తం ఇంటర్ ఫలితాల్లో వచ్చిన వివాదానికి సంబంధించిన అంశంపై చర్చించేందుకు ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా సమీక్ష కొనసాగుతా ఉంది. ఈ సమీక్ష మధ్యలోనే గవర్నర్ నుంచి పిలుపు రావడంతో జనార్దన్ రెడ్డి, అశోక్ కుమార్ ఇద్దరు కూడా గవర్నర్ తో రాజ్భవన్ లో కావడానికి వెళ్ళడం జరిగింది. ఇంకా వాళ్ళిద్దరు కూడా గవర్నర్ లో సీఎం దగ్గర సమీక్ష సమావేశ వివరాలు, తర్వాత గవర్నర్ తో భేటీ వివరాలు ఇవన్నీ కూడా మీడియాకు వివరించే అవకాశం కనబడుతుంది. శ్రీనివాస్, రైట్. మొత్తం మీద ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించినట్టేనా, ఒక కొలిక్కి వచ్చినట్టే భావించవచ్చు రాములు? అంటే ప్రస్తుతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష అనంతరం చూస్తే ఓన్లీ విద్యార్థులకు కేవలం ప్రీ వెరిఫికేషన్, ప్రీ రీకౌంటింగ్ తప్ప మిగతా అసలు వాస్తవంగా లోతుపాట్లు తప్పు ఎక్కడ జరిగింది, అసలు ఎందుకు స్పాట్ వాల్యుయేషన్ లో జరుగుతున్నప్పుడు ఇన్ని పొరపాట్లు చేసిన సంబంధిత బాధ్యులపై మరి ఎంతమందిని గుర్తించారు, ఏ విధమైన చర్యలు తీసుకుంటారు, అసలు గ్లోబరీనా అనే సంస్థ గతంలో చేసిన అనుభవాలు ఏంటి, ప్రస్తుతం ఎందుకు ఆ సంస్థ కనీసం ప్రభుత్వం తరపు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామో ముందస్తు హెచ్చరికలు కూడా సమీక్షలో కనబడలేదు. కేవలం కొంచెం తూతూ మంత్రంగానే ఆ సమీక్ష ఉందని చెప్పి అనుకోవాలి. చనిపోయిన విద్యార్థులకి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేయడం తప్ప ఆ కుటుంబాన్ని ఆదుకుంటామా లేదా, ఆదుకుంటే ఏ రకంగా ఆదుకుంటాము అనేది మాత్రం ఆ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పంపించిన నోట్లో మాత్రం ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. గ్లోబల్ సంస్థకు సంబంధించిన చర్యలపై కూడా ఎక్కడ ప్రస్తావించలేదు. కేవలం ఒకటి ఉచితంగా రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ తప్ప మిగతా అంశాలు పెద్దగా మనం తీసుకోవాల్సిన చూడాల్సిన అవసరం లేదు. శ్రీనివాస్, థ్యాంక్ యూ రాములు. For more updates, please subscribe 99 TV Telugu.